మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనం. వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. నీ భారము నీవు మోయలేనంత గొప్పది. నీ భారము నీవు తొలగించుకోలేనంత భయంకరమైనది. అయితే నీ భారాన్ని, నీ బరువును ఆయన చూస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నీ భారం మోయగలిగిన వాడు, నీ భారం తొలగించగలిగిన వాడు ఈ లోకంలో నీకు దొరకడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భారమును, నీ బరువును తొలగించేది, మోసేది ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే నీ భారం తొలగించగలడు. ఆయన మాత్రమే నీ భారం ఆయన మోయగలడు. దేవుని బిడ్డలారా, ఆయనను సహాయం కోరు. ఎవరిని సహాయం కోరినా సరే నీకు నీ భారం నుంచి విడుదల దొరకదు. నీ భారం నుండి, నీ భుజం మీద నుండి తొలగింపబడదు. అయితే నువ్వు ఎప్పుడైతే యేసయ్యను సహాయం కోరుతావో, నీవు మోస్తున్నటువంటి, నీవు భరించలేనటువంటి నీ భారమును ఆయన తొలగించేవాడే అంటున్నాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతోమంది భరించలేనటువంటి భారమును మోస్తున్నారయ్యా. అటువంటి బిడ్డలను ఒకసారి దర్శించండి. వారి భారాన్ని వారి భుజముల నుండి తొలగించి నీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.